హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్నాయి. సో ఇంటర్మీడియట్ అని కాదు, ఏ ఎగ్జామినేషన్కైనా సరే పేపర్ ప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏంటి అసలు ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకి 60 అవుట్ ఆఫ్ 60 రావచ్చు, అదేవిధంగా ఏ విధంగా పేపర్ ప్రజెంట్ చేస్తే మనకి 60 అవుట్ ఆఫ్ 60 బాటనీ జువాలజీలో మనకు రావచ్చు అనేది ఒకసారి వీడియోలో కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం అక్కడ పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 3 hours టైం ఉంటుంది. సో ఈ 1 yearలో మీరు పడినటువంటి కష్టం అంతా కూడా 1 yearలో పడిన మీ కష్టం అంతా కూడా ఒక 3 hours మీకు డిసైడ్ చేస్తుంది రిజల్ట్. సంవత్సరం మొత్తం చదివింది మనకు ఉన్నటువంటి ఆ 3 గంటల్లోనే మన పేపర్ ప్రజెంటేషన్ మీద, సో వాటి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ 3 hours అనేది ఈ 1 year కష్టానికి ఇది మనకు ఒక ప్రతిఫలం కింద ఉంటుంది. కాబట్టి 3 hoursని కూడా చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, హెల్త్ కేర్. సో ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో హెల్త్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి హెల్త్ కేర్ ఎగ్జామినేషన్స్ టైం దగ్గర పడుతున్నప్పుడు హెల్త్ మీద కేర్ అనేది 100% మీకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు చూసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో డైట్ కూడా చాలా చాలా ఫోకస్ చేయాలి. మీరు ఎంత హెల్తీగా మీరు తీసుకున్న ఫుడ్ అనేది ఎంత మంచి ఫుడ్ అయితే మీరు అంత హెల్తీగా ఉంటారు. ఎంత హెల్తీగా ఉంటే మనం అంతగా చదవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్ టైంలో ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్నప్పుడు చాలామంది చదువు మీద పడి ఫుడ్, అదేవిధంగా అట్ ద సేమ్ టైం స్లీప్, నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. నిద్రని చాలామంది అవాయిడ్ చేస్తారు. దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏ పని చేయాలన్నా సరే ఎంత బలంగా ఎంత ఆరోగ్యంగా ఉంటేనే మన ఏ పని అయినా సరే 100% ఫోకస్డ్గా చేయగలుగుతాం. కాబట్టి ఫుడ్ మీద, స్లీప్ మీద, రెండింటి మీద మీరు 100% ఫోకస్ పెట్టండి. మినిమం 6 hours పడుకునే విధంగా మీరు ఆ డైలీ రొటీన్లో మీకు 6 hours మినిమం ఉండేలా చూసుకోండి. ఈ హెల్తీ డైట్ అనేది తీసుకోండి. ఫుడ్ అనేది మంచి విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి ఫుడ్, హెల్తీగా ఉండాల్సిన ఫుడ్ మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, అయితే ఎగ్జామినేషన్ డేకి వెళ్ళేటప్పుడు మీ తాలూకు ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏంటంటే, బిఫోర్ నైట్ ఎగ్జామినేషన్ రేపైతే ఇవాళ నైట్ అయితే మొత్తం 100% నీట్గా నిద్రపోండి. రాత్రి 10, 11, 12 వరకు చదివడం, 4కి 3కి లేచి చదవడం, ఇలా చదవడం. మీకు ఒక 3-4 hours స్లీపింగ్ టైం ఉంటుంది. ఆ టైం అనేది సరిపోదు. మినిమం 6 hours కంపల్సరీగా పడుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎగ్జామినేషన్ బిఫోర్ డే నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు లైట్ ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఆయిల్ ఫుడ్ అవి కాకుండా తేలిగ్గా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్ మాత్రం మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. అది లైట్గా తినండి, హెవీగా తినాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైతే ఇష్టమైన ఫేవరెట్ డ్రెస్ ఏదైతే ఆ డ్రెస్ అనేది ఎగ్జామినేషన్ టైంలో కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ఆ డ్రెస్ వేసుకుంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలి. కొన్ని డ్రెస్సెస్ వేసుకోవడం వాళ్ళు కొందరు ఫిట్గా ఉన్నటువంటి డ్రెస్కి ఇష్టపడతారు. సో ఆ ఫిట్గా ఉన్న డ్రెస్ వేసుకున్నప్పుడు, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ తాలూకు కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరేలా ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేని డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. కాబట్టి మాక్సిమం మీకు ఏదైతే ఫేవరెట్ డ్రెస్ ఉంటే, మీకు కంఫర్ట్గా ఉన్న డ్రెస్ ఏమంటే ఆ డ్రెస్సెస్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామినేషన్ టైంకి పెట్టుకోండి. సో అవి మీరు మాక్సిమం అవి వేసుకుని వెళ్తుంది. నెక్స్ట్ చూడండి, ఎగ్జామ్ ప్రెజర్ అనేది చాలా చాలా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు చాలా ప్రెజర్లో ఉంటాము. సో ఈ ప్రెజర్ వల్ల కొంత స్ట్రెస్ కూడా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక విషయం పెట్టుకోండి, మీరు 100% ఇయర్ మొత్తం 100% నీట్గా చదవగలిగితే, ప్రెజర్ ఉన్నా సరే పేపర్ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చారో, క్వశ్చన్ పేపర్ అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీకు చదివిన 100% కూడా మీ బ్రెయిన్లో ఉంటుంది. సో బ్రెయిన్లో 100% అన్ని క్వశ్చన్స్, అన్ని 2 marks, అన్ని 4 marks, అన్ని 8 marks మీకు లోపల ఉండడం వల్ల ఏ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ ఇస్తారో నేను అది అంటే 100% రాయగలుగుతాను, ఏదైనా మర్చిపోతానేమో చిన్న ప్రెజర్ అయితే ఉంటుంది. సో అయితే ఆ ప్రెజర్ 100% ఎందుకు ఉంటుందంటే, ఆ క్వశ్చన్స్ అన్ని మీ లోపల ఉండవాలి. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చారో, క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత ఆ 10 2 marks, ఆ 6 4 marks, లేదా 8 4 marks వస్తారు. లేదనుకుంటే 2 ఎస్ఏలు ఉంటాయి, 8 marks ఉంటాయి. అవి మాత్రమే మీ బ్రెయిన్లో ఉంటే రిమైనింగ్ కొద్దిగా బయటకు వెళ్ళిపోతాయి. ఏవైతే ఇవే మనం రాయాల్సినాయి కాబట్టి అవి మాత్రం మీ బ్రెయిన్లో ఉండవు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా వరకు ప్రెజర్ తగ్గుతుంది. ఒక క్వశ్చన్ రాసుకుంటూ వెళ్తే లాస్ట్కి వచ్చేసరికి మీరు ఏమవుతుందంటే 100% అన్ని క్వశ్చన్ లాంగ్ బ్రీత్ తీసుకుంటారు, హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి ప్రెజర్ అయితే ఉంటుంది. ఆ ప్రెజర్ వల్ల స్ట్రెస్ కూడా రావచ్చు. అయితే ఇది విషయం ఏంటంటే, ఇది పెద్ద
మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని అయితే మాత్రం క్యారీ చేయడం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మీరు బాగా చదివి మీరు చదివిన ప్రతి క్వశ్చన్ కూడా ఒక 2-3 టైమ్స్ మీరు రాసి ఉంటే, ఎగ్జామ్ కానీ రాసి ఉంటే, లేదా మీ ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎగ్జామ్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినగానే క్వశ్చన్ పేపర్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా చదవరు, జస్ట్ కొద్దిగా చదువుతారు, ఆన్సర్ వేస్తారు. అంటే ఒకేలా ఉన్నటువంటి క్వశ్చన్స్ 2 ఉండొచ్చు, సో ఆన్సర్లు వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి ఏమవుతుందంటే కంప్లీట్గా క్వశ్చన్ చదివే ప్రయత్నం అయితే మంచిది. కంప్లీట్ చదువు, పేపర్ మొత్తం 1 టైం 2 టైమ్స్ చదివినా సరే ప్రాబ్లం లేదు. క్వశ్చన్స్ అన్ని కూడా నీట్గా కంప్లీట్గా క్వశ్చన్ చదివిన తర్వాత క్వశ్చన్ పేపర్ రీడ్ చేయండి. క్వశ్చన్ పేపర్ రీడ్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ కంప్లీట్గా చదివిన తర్వాతే ఆన్సర్లోకి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఈ విషయంలో చాలా మంది తప్పు చేస్తారు. అంటే ఒక క్వశ్చన్కి వేరే ఆన్సర్ రాసి తర్వాత చాలా ఇబ్బంది పడతారు. వచ్చింది కూడా ఇంత కష్టపడి 1 ఇయర్ చదివి కూడా ఆ క్వశ్చన్ రీడింగ్ అంటే క్వశ్చన్ అనేది కంప్లీట్ రీడ్ చేయకుండా ఆన్సర్ రాయడం వల్ల చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. చాలా మంది హ్యాండ్ రైటింగ్ మార్క్స్ ఉండవు కదా, హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఎలా రాసినా ప్రాబ్లం లేదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. పేపర్ ప్రజెంటేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కీ రోల్ హ్యాండ్ రైటింగ్. ఎందుకంటే మీరు రాసింది మీకు అర్థం అవ్వచ్చు, కానీ ఎగ్జామ్ ఏదైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో ఆ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి మీరు రాసింది అర్థం అవ్వాలి. సో అర్థం అవ్వడం కోసం హ్యాండ్ రైటింగ్ ఎంత క్లియర్గా నీట్గా ఉంటే పేపర్ వాల్యూ చేసేవారికి అది దిద్దే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే మాత్రం 100% చదవగలుగుతారు. మీ మీద ఇంప్రెషన్ కూడా పెరుగుతుంటుంది. మీరు ఇష్టమైన రాసి ఎవరికి అర్థం అంటే మీకు వాళ్ళకి అర్థమై మిగతా వాళ్ళకి అర్థం అవ్వకపోతే వేస్ట్. కాబట్టి ఆయనకి కూడా ఏం అర్థం అవుతుంది పేపర్ వాల్యూ. అప్పుడు ఏమవుతుందంటే ఏమో అసలు మీరు మ్యాటర్ ఉన్నప్పుడు కూడా అది అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. మినిమం అర్థమయ్యేలా సరే రాసే ప్రయత్నం మాత్రం చేయండి. హ్యాండ్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండర్లైన్. ఇది చాలా మంది చేసేటటువంటి తప్పు ఏంటంటే అండర్లైన్ చేయరు, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సే ఉంది, సో ప్లాస్మోడియం వైరక్స్ అవ్వచ్చు, యాంటోమిస్ట్రేట్ కావచ్చు, మ్యాన్ రిపోర్టర్ సిస్టమ్ అవ్వచ్చు, ఫీమేల్ రిపోర్టర్ సిస్టమ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఎస్సే ఉంది. సో ఎస్సే అంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంటుంది. అంత పెద్ద మ్యాటర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటిని కూడా మీరు అండర్లైన్ చేస్తుంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేస్తుంటే ఆ పేపర్ వాల్యూస్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అని మ్యాక్సిమం అన్ని కవర్ చేసే ఫీలింగ్ అనేది వస్తుంది. మీకు బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, అంటే 100% మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని కూడా పాయింట్ వైజ్గా రాసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. పారాగ్రాఫ్ ఉంటే పారాగ్రాఫ్ రాయండి. ఏదేమైనప్పుడు కూడా ఏదైనా సరే ఇంపార్టెంట్ పాయింట్ వర్డ్ ఇంపార్టెంట్ అనిపిస్తే కంపల్సరీ దాని కింద అండర్లైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అండర్లైన్ చేయడానికి ఆపోజిట్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ రాస్తే బ్లాక్ కలర్తో అండర్లైన్ చేయండి, లేదంటే పెన్సిల్తో అండర్లైన్ చేయండి. సో అండర్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దీనివల్ల పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి కొంత టైం కలిసి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసరికి నీట్ లేబుల్డ్ డయాగ్రామ్స్. ఏవైతే ఎస్ఏ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ కానీ ఒకవేళ నిజంగా దానికి డయాగ్రామ్ ఉంటే కంపల్సరీ డయాగ్రామ్ కూడా మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ 8 మార్క్స్లో 5 మార్క్స్ మ్యాటర్ ఉంటుంది, 3 మార్క్స్ అనేది డయాగ్రామ్ ఉంటుంది. కానీ డయాగ్రామ్ మీరు సరిగ్గా వేయకపోతే 3 మార్క్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, 100% ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ కంపల్సరీగా డయాగ్రామ్ వేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డయాగ్రామ్ వేశారు, ఒక డయాగ్రామ్ వేసిన తర్వాత ఆ డయాగ్రామ్కి సంబంధించిన లేబులింగ్ ఏమైనా ఉంటే ఆ లేబులింగ్ అంతా కూడా కొంచెం ఏదో చేతితో గీసి ఏదో చిరాగ్గా కాకుండా ఒక స్కేల్ పెట్టి నీట్గా లైన్ గీసి, అందుకని చూడండి లేబులింగ్ కంపల్సరీ స్కేల్, ఇలా లైన్ చేయడానికి మాత్రం కంపల్సరీ స్కేల్ యూజ్ చేయండి. మ్యాక్సిమం అన్నీ కూడా ఏమవుతుందంటే రైట్ సైడ్ వచ్చేలా చూసుకోండి, లేబులింగ్ అంతా కూడా రైట్ సైడ్ వచ్చేలాగా. తర్వాత నేమ్ ఆఫ్ ద డే కంపల్సరీ దాని డయాగ్రామ్ తాలూకా నేమ్ అనేది పైన రాయండి. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే నీట్ లేబుల్ నీట్గా డయాగ్రామ్ అని చాలా నీట్గా వేయాలి. తర్వాత లేబులింగ్ కంపల్సరీగా చేయాలి. ప్రతి డయాగ్రామ్ మినిమం 1.2 ఆన్సర్ లేబులింగ్ చేయాల్సిందే, పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ అనేది పైన పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్లో తీసుకోవాల్సినటువంటి కేర్. డయాగ్రామ్స్ కూడా మార్క్స్ ఉంటాయి, కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వండి. అయితే రూల్ పేపర్ మీద మీరు డయాగ్రామ్ వేస్తారు కాబట్టి కొద్దిగా డార్క్ కలర్ ఏమైనా పెన్సిల్స్ కూడా 2B పెన్సిల్ కానీ 3B కూడా అంటే HBతో వేసి చుట్టూ అవుటర్స్ ఏమంటే 2B కానీ 3B కానీ యూస్ చేస్తే కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది, డయాగ్రామ్ నీట్గా ఉంటుంది. డయాగ్రామ్ ఎక్కడో మూల చిన్నది వేయకుండా నీట్గా మిడిల్లో కొద్దిగా పెద్దది డయాగ్రామ్ అనేది మీరు వేయండి కంపల్సరీగా. డయాగ్రామ్స్కి మార్క్స్ ఉంటాయి, 100% డయాగ్రామ్ వేయాల్సిందే. అది నీట్గా ఉండాలి. లేబులింగ్ అంతా రైట్ సైడ్ వచ్చి చూసుకోండి. ఇన్ కేసు లేదు కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే లెఫ్ట్ సైడ్ వచ్చినా సరే కొన్ని ఇబ్బంది లేదు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది లేబులింగ్ అంతా కూడా మన రైట్ సైడ్ వచ్చేలా చూసుకోండి. నెక్స్ట్ ఆన్సర్స్ ఇన్ ఆర్డర్. మీకు ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 2 మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ హెడ్డింగ్ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఆన్సర్ రాశారు. సో ఆన్సర్ రాసిన తర్వాత నెంబర్ 2 మీకు రాదు. నెంబర్ 2కు ఒక 2-3 పేజీలు వదిలేసి 2-3 లైన్లు వదిలేసి నెక్స్ట్ థర్డ్ దగ్గరికి వెళ్ళిపోండి. సో థర్డ్ వచ్చు
4th వచ్చు, 5th వచ్చు, 6th రాదు. సో 6th మళ్ళీ ఒక 2-3 లైన్స్ అనేవి ఒక రోస్ అనేవి వదిలేయండి. అలా మీరు వరుసగా ఒక లైన్లో వెళ్తే మీకు బెటర్గా ఉంటుంది. ఆన్సర్స్ అని ఎప్పుడు కూడా ఆర్డర్లో రాసే ప్రయత్నం అయితే మాత్రం మ్యాక్సిమం చేయండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే లేదు సార్ అంటే ఇక్కడ 2 మార్క్స్ అని ఒకదే రాసినప్పుడు 2 రాదు కాబట్టి వదిలేసి 1 తర్వాత 3 పెట్టి రాశారు, ప్రాబ్లం లేదు, అలా కూడా ఇబ్బంది అయితే లేదు. కానీ 2 మార్క్స్ అన్ని మ్యాక్సిమం ఒకలో చూసుకోండి. మీరు కొందరు ఏం చేస్తారు, ఒక 2 మార్క్స్ రాస్తారు, ఒక 4 మార్క్స్ రాస్తారు, ఒక 8 మార్క్స్ రాస్తారు, మళ్ళీ ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఇలా 2 4 రాస్తారు, మళ్ళీ 2లో ఒక 2 రాస్తారు. ఇలా కాకుండా మ్యాక్సిమం ఒక ఆర్డర్లో రాస్తారు. ఎందుకంటే ఇక్కడ తెలిసిపోతుంది మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యాలని. వరుసగా 1 to 10 2 మార్క్స్ రాసి, తర్వాత 11 నుంచి 16 వరకు ఆ 4 మార్క్స్ రాసి, ఆ ఎస్ఎస్ 19-20 ఎస్ఏ రాసి, తర్వాత చాయిస్ అని హెడ్డింగ్ పెట్టి రిమైనింగ్ కూడా రాస్తారు అనుకోండి. సో ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు, అంటే మ్యాక్సిమం ఒక ఆర్డర్లో వెళ్తున్నట్టు. సో అప్పుడు అటువంటి ఇది కూడా కొంతవరకు ఇంప్రెషన్కి అయితే మాత్రం యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 60 out of 60 రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ వస్తే చూడండి, ప్రతి పేజ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ రాశారు. 2 మార్క్స్ రాసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సో పేజ్ చివరిన మనకి కింద కార్నర్లో PTO అని రాయండి, మ్యాక్సిమం ఇలా పెట్టి. మ్యాక్సిమం ప్రతి దానికి మీరు పక్క పేజ్లో ఇంకా రాయాల్సింది ఏమైనా ఉంటే కంపల్సరీ PTO యూజ్ చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి ఎవ్రీ పేజ్ యూజ్ మ్యాక్సిమం PTO అనేది మీరు మెన్షన్ చేయండి, పేజ్ టర్న్ ఓవర్ అంటాం. సో రకంగా నెక్స్ట్ పేపర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ 10 రాస్తారు వరుసగా నీట్గాను. 11 నుంచి హెడ్డింగ్ పెట్టి 16 వరకు కూడా 4 మార్క్స్ రాశారు. 19-20 అని హెడ్డింగ్ పెట్టి ఇవి రాస్తారు. తర్వాత చాయిస్ అని హెడ్డింగ్ పెట్టుకొని రిమైనింగ్ 2 4లు ఉంటాయి, ఒక ఎస్ఏ ఉంటుంది. వీలైతే మీకు మ్యాక్సిమం అవి కూడా రాసే ప్రయత్నం అయితే మాకు చేయండి, చాయిస్ అని పెట్టి. కొంతవరకు మీకు ఏమైనా సరే ఇక్కడ 11 to 16 క్వశ్చన్స్ రాసినప్పుడు ఏదైనా క్వశ్చన్ 3 మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ చాయిస్లో రాసిన 2 4లోనూ దానికి 4 మార్క్స్ వచ్చినాయి, అప్పుడు ఏమవుతుందంటే దీన్ని కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి మీకు మార్క్స్ పోయే ఛాన్స్ కూడా మ్యాక్సిమం ఉండదు. సో ఆన్సర్ రాసేటప్పుడు కూడా అంటే ఎక్స్ట్రాగా ఎడిషనల్గా ఏమి రాయద్దు. ఏదైతే క్వశ్చన్ అడిగారో క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మాత్రం రాస్తే చాలు. ఎక్సెస్గా మీరు రాసి ఏదో ఇంప్రెషన్ వస్తుంది అని చెప్పి ఎక్కువగా అంటే పేజీలు రాసేసి సో ఆ లేని మ్యాటర్ని అంతా కూడా తీసుకొని దానిలో ఇంక్లూడ్ చేసి ఇబ్బంది అయితే మాత్రం పెట్టద్దు, మీరు ఇబ్బంది పడదు తర్వాత. సో కాబట్టి మ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఏదైతే క్వశ్చన్ ఉందో క్వశ్చన్ సంబంధించిన రిలేటెడ్ ఆన్సర్ మాత్రమే రాసే ప్రయత్నం చేయండి. పేజెస్ ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ రాసినట్టు ఉంటుంది, ఎక్కువ మార్క్స్ వస్తాయని కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో లేవో చూసుకుంటారు, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది లాస్ట్ మనకి కంప్లీట్గా అంతా చాయిస్ కూడా రాసినది లాస్ట్ ది ఎండ్ అని పెట్టి క్లోజ్ చేసి పేపర్ అనేది అక్కడితో ఆపడం అనేది చాలా మంది. ది ఎండ్ అని పెట్టినది మళ్ళీ రాయాలని కాకుండా ముందు మొత్తం అంతా చెక్ చేసుకోండి. సో అంతా పేపర్ అంతా అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేసినా చేయలేదా, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉందా. సో అందుకని టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ అంటే ఈ 3 అవర్స్లోనూ ఎలా రాయాలి, ఏం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాని క్వశ్చన్ పట్టుకుని అలా దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు లాస్ట్ ఏమవుతుందంటే ప్రెజర్ పడుతుంది. కాబట్టి వచ్చినవన్నీ కూడా ముందు నీట్గా రాసుకోండి, రాని వాటి గురించి తర్వాత ఆలోచించండి. సో రాని వాటి గురించి రాదంటే దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం రాశారు, ఎలా రాశారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. తర్వాత చాలామంది మిస్టేక్ రాసినప్పుడు దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రీడింగ్ ఉంది, ఇది కొద్దిగా మిస్టేక్ రాస్తారు. మిస్టేక్ రాసిన తర్వాత జస్ట్ ఇలా లైన్ పెట్టి క్లోజ్ చేసేయండి. కొంతమంది దీని మీద దిద్దుతూ ఉంటారు, అలా దిద్దుతూ ఉంటారు. సో ఇలా కాకుండా మ్యాక్సిమం లైన్ కొట్టి అది రాంగ్ అని చెప్పి అలాగే చేయండి. సో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పెద్ద చేసి ఇలా చెత్తగా చేసి ఇంప్రెషన్ అంటే ప్రజెంటేషన్లో ఉన్న ఇంప్రెషన్ పోయే విధంగా మీరు చేయొద్దు. తర్వాత వచ్చేసరికి ప్రతి ఆన్సర్ రాసిన తర్వాత ఒక రో వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ రాసే 2 మార్క్స్ది ఒక 3 రోస్ వచ్చినాయి, తర్వాత ఒక రో వదిలేసేయండి. అప్పుడు సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా వదిలే వాళ్ళు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఆన్సర్కి డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. లేదు ఆ రో లీవ్ చేయడం ఇష్టం లేదనుకుంటే పెన్సిల్ తోటి అయిపోయిన తర్వాత ఆ రోకి జస్ట్ బిలోలో అలా ఒక్కొక్క లైన్ అనేది మీరు స్కేల్తో గీస్తే అక్కడికి అలా ఆన్సర్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకొద్ది బెటర్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ వచ్చేసరికి ఏముందంటే మ్యాక్సిమం మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా పెన్స్ అనేవి పట్టుకెళ్ళండి, 2-3 పెన్నులు పెట్టుకెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ మీరు రైడ్ ఇష్టం అనుకోండి, 2-3 బ్లూ కలర్ పెట్టుకెళ్ళండి. ఆపోజిట్లో బ్లాక్ కలర్ పెన్ నోట్ పట్టుకెళ్ళండి. లేదు బ్లాక్ ఇష్టం అనుకోండి మీరు ఎక్కువ రాయడానికి, అప్పుడు ఏమవుతుంది బ్లాక్ 2-3 పెన్స్ పెట్టుకోండి, దాని ఆపోజిట్ కలర్ ఒక పెన్ పెట్టుకోండి. ఎందుకంటే అండర్లైన్ చేయడానికి వాటికి యూజ్ అవుతుంది. అలాగే పెన్సిల్ కూడా కంపల్సరీగా మీ పెన్సిల్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మీ పెన్సిల్ అలాగే ఎరైజర్ ఒకటి పట్టుకొని కంపల్సరీగా ఎరైజర్ పట్టుకెళ్ళండి. ఎందుకంటే డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్లో ఎరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా షార్ప్నర్ పట్టుకెళ్ళండి.
పెన్సిల్ ఎంత షార్ప్ ఉంటే డయాగ్రామ్ అంత నీట్గా వస్తుంది. సో కాబట్టి షార్ప్నర్ ఇంపార్టెంట్. స్కేల్ కూడా ఒక పర్టికులర్ కంపల్సరీగాను. మీ హాల్ టికెట్ మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది చాలా టైం పడిపోతారు హాల్ టికెట్ మర్చిపోయినట్లేరు. సో హాల్ టికెట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి 1 అవర్ బిఫోరే మీరు సెంటర్కి వెళ్ళిపోతే మీకు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియని కాలేజ్కి వెళ్తారు, చాలా పెద్ద కాలేజ్ అనుకోండి, మీ రూమ్ ఎక్కడుందో ఏంటంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మినిమం 1 అవర్ బిఫోర్ వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, ఏది ఏమైనప్పుడు కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఫర్దర్గా ఏ స్టడీ చేయాలన్నా సరే ఇంటర్మీడియట్ మార్క్స్ని కన్సిడర్ చేస్తే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు చెప్పేవాడిని కూడా మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఈ వీడియో మీకు చాలా వరకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతగా హెల్ప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.